హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. నేను లాంగ్ వీడియో పెట్టి ఆల్మోస్ట్ 10 days అయిపోయింది కదా. ఎందుకు అంటే నాకు డెంటల్ అపాయింట్మెంట్ ఉందన్నమాట లండన్లో. సో దానికోసం అని చెప్పి వెళ్ళాము. ఇంకా అది ట్రీట్మెంట్లో ఉందన్నమాట. సో ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల నాకు కొంచెం పెయిన్గా అట్లా ఉందన్నమాట. వాయిస్ ఇవ్వడానికి కష్టంగా అనిపించి ఇంకా ఈ కొన్ని రోజులు వాయిస్ ఇవ్వలేదు. ఇంకా అందుకే లేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు బాగానే ఉందన్నమాట. ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూస్గా మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇంకా నిన్న వినాయక చవితి కదా, మీరందరూ వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, బాగా చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. మేమైతే చేసుకోలేదన్నమాట. ఎందుకు అంటే నాకు వీలుగా లేదు, అందుకని చెప్పి వినాయక చవితి ఏం చేసుకోలేదు. ఇంకా మీ అందరికీ బిలేటెడ్గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా ఈ వీడియో ఏంటి అంటే పిల్లలు ఎప్పటి నుంచో రైడ్స్కి వెళ్తాం అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. అప్పుడు సఫారీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే అసలు రైడ్స్ ఏం లేవన్నమాట. ఓన్లీ ప్లే ఏరియానే ఉంది కదా. ఆ మిల్టన్ కీన్స్ ఓపెన్ సఫారీకి వెళ్ళినప్పుడు ఇంకా అప్పటి నుంచి అడుగుతూ ఉన్నారనమాట. వెళ్తాము అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి మాకు దగ్గరలో ఎక్కడుందా అని చెప్పి చూస్తే మిల్టన్ కీన్స్లోనే గులీవర్ థీమ్ పార్క్ అని చెప్పి ఏదో ఉందన్నమాట. ఇంకా అక్కడికి వచ్చాము. మా ఇంటి దగ్గర నుంచి 45 minutes అట్లా పట్టిద్ది అనమాట మిల్టన్ కీన్స్లో. ఇప్పుడు మేము వెళ్ళిన ప్లేస్ ఇంకా ఎట్లా బుక్ చేసా అంటే మామూలుగా లంచ్ చేసిన తర్వాత వెళ్దాము అని చెప్పాడు. ఇంకా 2 నుంచి బుక్ చేసామన్నమాట. 3 hours ఉండిద్ది అది. 2 నుంచి 5 దాకా అట్లా బుక్ చేశాడనమాట. ఇంకా మేము లంచ్ చేసేసి 1కి అట్లాగా బయలుదేరి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేటప్పుడు 1:45 అట్లా అయిపోయింది. ఇంకా టికెట్స్ అవి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా. ఇంకా వాళ్ళ దగ్గర అది స్కాన్ చేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడ బయట ఈ హైట్ మెజరింగ్ కూడా ఉందన్నమాట. ఇంకా చైత్ర చరణ్ అక్కడ వాళ్ళ హైట్ మెజర్ చేసుకుంటున్నారు. ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే ఇది ఉందన్నమాట, ఈ గుర్రాలది ఉందన్నమాట. నేనేంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కుతా వెళ్ళండిరా అని చెప్పి చదువుతున్నాను. మా చైత్రకేమి చిన్న ఆనట్లేదు అనమాట. పెద్దవి కనిపిస్తా ఉంటే అక్కడికి వెళ్తా అంటా ఉంది. నేను ఇక్కడ జనాలు కూడా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఇంకా అది వాళ్ళు ఇంకా రన్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా అది తిప్పుతున్నారు. చైత్ర వెళ్ళి ఎక్కండి అని చెప్పి ఇంకా ఫస్ట్ వెళ్ళి ఎక్కారనమాట. హలో పట్టుకో హలో, జాగ్రత్త వంగగా గోప. వర్షం పడుతుంది. చైత్ర అందరూ ఒకే దాంట్లో ఎక్కండి. చైత్ర ఫన్ కూడా ఇది. నాన్న అందరూ ఒకే దాంట్లో ఎక్కండి. ఎప్పుడైనా ఫ్యామిలీతో ఎక్కితే ఫన్గా ఉండి చైత్ర. దాని తర్వాత ఈ కప్పు సాసర్ అంటారు కదా, దాని దగ్గరకు వచ్చామన్నమాట. దీన్ని మేము చిన్నప్పుడు ఉండేది బ్రేక్ డ్యాన్స్ అని కూడా అనేవాళ్ళు అనమాట. అంటే తిరణాల్లో అట్లా వెళ్ళినప్పుడు బ్రేక్ డ్యాన్స్ అని కూడా అనేవాళ్ళు. అది ఎటు పడితే అటు తిప్పుతూ ఉండిద్ది అనమాట. ఇంకా చైత్ర అని లేదు, చైత్ర నాన్న వాళ్ళతో చైత్ర అంటే కాదు నేను ఒక్కదాన్నే కూర్చుంటానని చెప్పి అది సపరేట్గా కూర్చుందనమాట. చైత్ర ఫ్యామిలీతో కూర్చుంటే ఫన్ ఉండిద్ది కదా అంటే కాదు ఒక్కదాన్నే అని చెప్పి కూర్చుందనమాట. ఇంకా చరణ్ శరత్ ఒక దాంట్లో కూర్చున్నారు. వాడు వెళ్ళలేడేమో, వాడు నువ్వు కూడా వెళ్తావా? అది అడుగు పోయింది, లోపలికి వెళ్ళింది అది. చైత్ర కేర్ఫుల్, అడిగి పెట్టించుకోవాలని అడిగి. బుజ్జి కేర్ఫుల్, కళ్ళు మూసుకో. ఏడే ఉంటా, ఇటు చూడు, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో, ఇది చూడు. భయం వేస్తే పెద్దగా అరుస్తా ఉండే, ఏం కాదు.
అరువు ఏం కాదు, భయం పోయిద్ది. ఇట్స్ ఓకే. తర్వాత మా చైత్ర దీని దగ్గరకు వచ్చిందనమాట. దీన్ని వెనం అనేదా అంటున్నారు. అసలు నేను అది ఫస్ట్ చూసే వద్దు చైత్ర అంటా ఉన్నాను అనమాట. అసలు భయం వేస్తుంది, చూస్తుంటేనే భయం వేస్తుంది అనమాట. ఇంకా అదేమో కాదు, నాకు భయం ఏం లేదు, నేను ఎక్కుతాను అని చెప్పి అంటుంది అనమాట. నేనేం వద్దు అని చెప్పి చాలాసార్లు దాని దగ్గర నుంచి తీసుకెళ్ళాను. ఇంకా శరత్ ఏమో సరే అది భయపడకుండా ఎక్కుతాను అన్నప్పుడు నువ్వెందుకు దాన్ని ఎక్కని అని చెప్పి ఇంకా చరణ్ని తీసుకొని వెళ్ళాడనమాట. వాడు వేరే ఎక్కుతా అన్నాడని, వాడు ఇది ఎక్కనని చెప్పాడు. ఇంకా నేను అక్కడ ఉన్నా అనమాట. నాకైతే అసలు గుండెల్లో ఎంత టెన్షన్ ఉందంటే అసలు చూసారు, ఆ పైకి తీసుకెళ్ళి అట్లా రివర్స్లో ఉండేటప్పటికి నాకైతే అసలు ఎంత భయం వేసిందో. వీడియో తీస్తున్నా సరే అది మనసులో దేవుణ్ణి మొక్కుకుంటానే ఉన్నాను అనమాట. అసలు అంత భయంగా అనిపించింది. నేను చైత్రకి అదే చెప్పాను వచ్చిన తర్వాత, చైత్ర ఇంక అస్సలు నిన్ననేది నేను ఇట్లాంటి రైడ్స్ అనేది అసలు ఎక్కనివ్వను అని చెప్పేసాను అనమాట. అదేమో బాగుందమ్మా మళ్ళీ ఇంకోసారి ఎక్కుతాను అంటుంది అనమాట. నేను ఉన్నప్పుడు మాత్రం నువ్వు అసలు ఎక్కద్దు చైత్ర, నాకు అసలు ఎంత టెన్షన్గా ఉందో అని చెప్పి అసలు చూసారు అట్లా పైకి తీసుకెళ్ళి అట్లా రివర్స్లో ఉంచితే అది ఏదన్నా ఫెయిల్ అయినా సరే అది అసలు మైండ్లో అవన్నీ తిరుగుతూ ఉన్నాయి అనమాట. ఇంకా నేను కింద నుంచి అసలు ఎంత టెన్షన్ పడుతూ ఉన్నాను. ఇంకా అది స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చైత్రకి చెప్తానే ఉన్నా, చైత్ర జాగ్రత్త చైత్ర, భయం వేస్తే అరువు. ఇంకా మధ్యలో ఆపమన్నా కూడా ఆపరు కదా ఎవరు. ఇంకా అదిగా తను ఒక్కటే ఉంది. ఇప్పుడు శరత్ అట్లా పక్కన ఎవరిని ఉన్నా నాకు అంత భయం ఉండేది కాదు. ఇంకా అది ఒక్కటే ఉండేటప్పటికి చాలా టెన్షన్ వేసింది అనమాట నాకైతే. ఇంకా నేను చైత్ర చెప్పాను, ఇంకా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ చైత్ర, నువ్వు అస్సలు ఎక్కద్దంటే మళ్ళీ వచ్చి బతిలాడుతుంది అనమాట. బాగుందమ్మా మళ్ళీ ఇంకోసారి ఎక్కుతాను, నువ్వు అసలు ఎక్కనంటే ఎక్కద్ది, నువ్వు అది ఎక్కుతా అంటే ఇంటికి వెళ్ళిపోతాంపా అని చెప్పి అన్నా అనమాట. ఇంకా సరేలే అని కామ్గా కూర్చుంది. ఇంకా ఈ లోపు చరణ్ చిన్న 2 ఎక్కేసి వచ్చాడనమాట. చైత్ర వచ్చేటప్పటికి ఇంకా ఇక్కడ ఏంటంటే వాటర్ది అనమాట. ఇంకా క్యూలో నుంచున్నారు ఇట్లా ఫ్యామిలీ అందరు కలిసి. ఆ బోట్లో వెళ్తే వాటర్లో స్లైడ్ అవటం అనమాట. నన్ను రమ్మన్నారు, నేను రానని చెప్పాను. ఇంకా వీళ్ళ ముగ్గురు వెళ్ళారు. మా చరణ్కి భలే ఫన్గా ఉందంట. అది వాటర్ పడేటప్పుడు కదంటే కొంచెం మన మీద అట్లా ఫోర్స్గా వచ్చేది కదా, కొంచెం వాటర్ అట్లాగా పడుతున్నాయి అనమాట. ఇంకొకసారి వెళ్తా అంటుంది చైత్ర. కానీ అక్కడ క్యూ చాలా ఉందన్నమాట. అన్నిసార్లు అంటే ఇట్లాంటి వాటికి ఏంటంటే ఎక్కువ క్యూ ఉందన్నమాట. మళ్ళీ క్యూలో కొంచెం టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు, ఒకసారి వెళ్ళారు కదా మళ్ళీ వేరే దానికి వెళ్దాము అని చెప్పి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వేరే దానికి వచ్చామన్నమాట. ఇదేంటంటే ఇట్లా ట్రాక్ మీద వెళ్ళేదన్నమాట. ఇది కూడా కొంచెం భయంగానే ఉంది. ఇంకా చైత్రాన్ని ఏంటంటే ఒక్కదాన్ని అలో చేస్తున్నారనమాట, దాని హైట్కి ఒక్కదాన్ని అలో చేస్తున్నారు. ఇంకా చరణ్ ఏదన్నా ఎక్కాలి అంటే వాడు కొంచెం హైటు, అంటే కొన్ని రైడ్స్కి కొంత హైట్ ఉండిద్ది అనమాట. ఆ హైట్ ఉన్న వాళ్ళని అయితేనే సింగిల్గా అలో చేస్తారు, లేకపోతే వాళ్ళ పక్కన అడల్ట్ ఎవరో ఒకళ్ళు ఉండాలన్నమాట. ఇంకా ఇట్లాంటి వాటికి ఏంటంటే చరణ్ హైట్ సరిపోవట్లేదు, ఇంకా వాడితో ఎవరో ఒకళ్ళు ఉండాలన్నమాట. ఇంకా దానికోసం అని చెప్పి శరత్ వెళ్తున్నాడు. ఇంకా శరత్ తప్పక వెళ్తున్నాడు అనమాట. మామూలుగా అయితే దానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఇంక వాడి కోసం అని చెప్పి వెళ్తున్నాడు. ఇది ఇట్లా ట్రాక్ మీద అసలు రివర్స్లో అట్లా తిప్పుతూ ఉంది. అక్కడ ఏంటంటే ఆ ట్రాక్ మధ్యలో అంతా ఓపెన్ ప్లేస్ అనమాట. అక్కడ అన్ని కర్రలు అవన్నీ ఉన్నాయి అనమాట. నాకు అనిపించింది అసలు పొరపాటున ఏదన్నా ఇదైనా సరే ఆ కట్టెల మీద పడిపోతారా, గుచ్చుకుంటాయి కదా, అసలు ఎట్లా ఉంది అని చెప్పి అనుకున్నాం అనమాట. తర్వాత శరత్ దిగొచ్చినా కూడా శరత్ అదే అంటున్నాడు, కొంచెం భయంగానే అనిపించింది, అది ఇట్లా తిప్పుతా వెళ్ళిద్ది కదా, కిందంతా కట్టెలు అవన్నీ ఉన్నాయి, అసలు ఇదైతే అని భయం వేసింది అని చెప్పి అన్నాడు అనమాట. కానీ మా చరణ్ కోసం అని చెప్పి ఎక్కాడు. ఇంకా ఇదేంటంటే ఒక చీకట్ల లోపలికి డార్క్ హౌస్లోకి తీసుకెళ్ళినట్టు అదనమాట. ఇంకా నేను చైత్ర గొడవ చేస్తూ ఉంది, అమ్మ నువ్వు ఒక్కదానికి కూడా రావట్లేదు అని చెప్పి గొడవ చేస్తూ ఉందనమాట. సరే దీనికి వస్తానులే చైత్ర అని చెప్పి ఇంకా నేను చైత్ర ఒక దాంట్లో కూర్చున్నాము. ఇంకా శరత్తను చరణ్ ఒక దాంట్లో అట్లా కూర్చున్నారనమాట. వీళ్ళు ముందు కూర్చున్నారు, మేము వెనక లాస్ట్లో అట్లా కూర్చున్నాము. వీళ్ళకి గన్స్ ఇచ్చారనమాట, తుపాకీలా ఇచ్చారు, ఊరక లోపలికి వెళ్ళినప్పుడు పిల్లలకి షూట్ చేయండి అని చెప్పి ఇచ్చారనమాట. చరణ్ గుర్తుతున్నాను చరణ్ నిన్ను, ఇదే మనం బాగా చైత్ర లాందర్ వచ్చిందో చరణ్
థింగ్స్. చైత్ర బొమ్మ, ఇటు బొమ్మలు ఉన్నాయి చైత్ర, వెనకాల చూడు బొమ్మ, మనిషి బొమ్మ. ఏంది వాడిని కాల్చాలి కూర్చి. స్కేరీ. బెల్ట్ది. ఇంకా స్కేరీ హౌస్ లోంచి బయటకు వచ్చేసినాక ఇక్కడ కొలంబస్ అని ఉండిద్ది చూసారా, ఇట్లాగా పడవలాగా అట్లా ఉండిద్దిగా, ఇంకా అక్కడికి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడైతే ఈమె అంటే ప్రతి ఒక్క దగ్గర వాళ్ళు ఉంటారనమాట. ఈమె పెద్ద అనమాట. అసలు ఆమె ఎన్నిసార్లు పైకి ఎక్కి ఎన్నిసార్లు దిగుతా ఉందో, అసలు ఎంత ఓపిక అనిపించింది అనమాట ఆమెకి. ఏంటంటే పైకి ఎక్కి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మొత్తం అంతా సెట్ చేసి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ఆన్ చేయటము, మళ్ళీ జనాల్ని కిందకి దించడానికి కిందకి రావాలి, లాక్ తీయాలి, అవన్నీ అసలు ఎంత యాక్టివ్గా చేస్తుంది, అంత పెద్ద అయి ఉండి. ఇంక ఇది కొంచెం ఒకసారి నాకు భయం అనిపిస్తుంది అనమాట. వీళ్ళు క్యూలో ఉన్నప్పుడు ఏంటంటే ముందు వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏదో కొంచెం సౌండ్ వస్తున్నట్టు అట్లా ఉందన్నమాట. ఆమె కొంచెం ఇట్లా చేసి మళ్ళీ ఆపేసింది అనమాట. ఆపేసి మళ్ళీ దాన్ని సెట్ చేసి అట్లా చేసింది అనమాట. నేనేమో అదేదో ఇదిగా ఉన్నట్టుందరా, మీకు ఎందుకు రండి అని చెప్తే కాదు ఆమె సెట్ చేసిన తర్వాత బాగానే వచ్చింది కదా వెళ్తాము అని చెప్పి మళ్ళీ వెళ్ళారనమాట. ఇంక ఇది ఎక్కిన తర్వాత శరత్కి కొంచెం అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఏం తెలియదు, పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెం తల దిమ్ముగా తల తిరుగుతున్నట్టు అట్లా ఉండిద్ది కదా. శరత్కి కొంచెం ఇది ఎక్కినాక కొంచెం వామిటింగ్ ఫీలింగ్ అట్లా వచ్చిందంట. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఏమీ ఎక్కదలుచుకోలేదు శరత్. ఇంకా చరణ్ నువ్వు నీ హైట్ అయ్యి ఉంటే అవి ఎక్కిస్తే ఎక్కువ, ఇంకా నేను ఇప్పటికే చాలా ఎక్కాను, ఇంకొద్దు నాకు తల ఇదిగా ఉంది, తల హెడేక్గా వస్తున్నట్టుంది అని చెప్పాడనమాట. ఇంకా అది ఎక్కేసి వచ్చినాక ఇంక ఈ బెలూన్స్ది ఎక్కుతామని చెప్పి ఎక్కారనమాట వీళ్ళిద్దరే. మా చరణ్ ఇంతకు ముందు అయితే ఎంత భయపడేవాడు, అసలు చిన్న ఎక్కడానికి కూడా చాలా భయపడేవాడు అనమాట. ఈ మధ్య కొంచెం అంటే పెద్దోడు అవుతున్నాడు కదా, కొంచెం భయం పోయింది వాడికి. ఇంకా చైత్రతో పాటు అంటే కొంచెం లోపల భయం ఉన్నా సరే చైత్ర ఉండిద్ది కాబట్టి వాడికి ఇంకా ఆ భయం లేకుండా వెళ్తున్నాడు అనమాట. అది ఏది ఎక్కితే అది ఎక్కుతున్నాడు, ఆ పెద్దది ఒక్కటి తప్పితే ఇంకా అది ఏది ఎక్కినా ఎక్కుతున్నాడు అనమాట. ఇది కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత ఇంకొక వాటర్ స్లైడ్ అని చెప్పి ఇది ఫస్ట్లో ఓపెన్ చేయలేదన్నమాట, తర్వాత ఓపెన్ చేశారు. దీనికి చాలా మంది క్యూ ఉన్నారనమాట. ఇంకా మేమేమి ఇటు సైడ్ నుంచున్నా వాళ్ళే లోపలికి వెళ్ళారనమాట, పైకి వెళ్ళారు రావటానికి. అసలు ఎంతసేపు ఉన్నా రావట్లేదన్నమాట. ఏంటంటే అక్కడ చాలా క్యూ ఉందంటే ఇంక ఫైనల్గా వచ్చారనమాట. ఏం జరిగింది ఇప్పుడు? ఈ రాట్ల ఈ తీసి దాని మీద వేయండి, అదో వేసి పుష్ చేయాలమ్మా. వేరే చాలా ఉన్నాయి, బాగుంది వెళ్దాం. వాటర్ స్లైడ్ అయిపోయినాక ఇంకా ఉయ్యాలి ఎక్కారనమాట. ఇంకా వాళ్ళని ఎక్కుతా ఉంటే మేము అక్కడ ఇంకా కూర్చున్నాము శరత్ నేను. ఇంకా కొంచెం స్నాక్స్ అవి కూడా తీసుకెళ్ళామన్నమాట. ఇంకేం తినలేదు, నేను టీ తీసుకొని వెళ్ళాను అనమాట. అంటే అక్కడ ఉంటాయో ఉండవో తెలియదు అని చెప్పి చిన్న ఫ్లాస్క్లో టీ పోసుకొని వెళ్ళాను. ఇంకా అక్కడ ఉండి టీ తాగేసాను అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ మళ్ళీ వాటర్ది ఒకటి చిన్న బోటు లాగా ఉండేది, ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు చూసారు అట్లాంటిది అనమాట. ఇంకా దీంట్లో నలుగురం వెళ్దాము రా అని చెప్పి నన్ను గొడవ చేశారనమాట చైత్ర వాళ్ళు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా మేము నలుగురం ఎక్కామన్నమాట. అదేంటంటే మనం అసలు ఏమి చేసే పని అనమాట, దాంట్లో ఓరకు కూర్చుంటే ఆ వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి అనమాట. ఆ వాటర్ ఫోర్స్కి మంది కదులుతా వెళ్ళిపోతూ ఉంది. ఇదేంటంటే ఒక జంగిల్ థీమ్ లాగా అనమాట. మనము అడవిలో ఒక లేక్ ఉంటే ఆ లేక్లో వెళ్తుంటే చుట్టూ ఎట్లా ఉండిద్ది ఏంటి అనేది అట్లా క్రియేట్ చేశారనమాట. మధ్యలో యానిమల్స్ బొమ్మలు అవన్నీ పెట్టున్నాయి. వాటర్ అయితే అసలు ఎంత డర్టీగా ఉన్నాయి అనమాట. మా చరణ్ ఏంటంటే అది ఎక్కగానే వాటర్లో చేయి పెడుతున్నాను అనమాట. చరణ్ అది వాటర్ అంతా నీట్గా లేవమ్మో వద్దు చేయి పెట్టగాక అని చెప్పి అన్నాం అనమాట. పెద్ద పెద్ద ఎలిఫెంట్లు అవన్నీ బొమ్మలు బాగున్నాయి అనమాట. నీ దగ్గర ఇప్పుడు వచ్చింది ఎలిఫెంట్ ఎలిఫెంట్ తోటి ఎలిఫెంట్ గాడు ఉన్నాడు.
అది ఎక్కర్లే. జంగిల్ జంగిల్ ఏడొచ్చా? మరి నీళ్ళు లోపలికి వస్తున్నాయా? వచ్చేసాముగా. ఏది ఇంకా వాటర్ అదే అదిరా అదే లేదు. కీ వేసి పట్టాలి. ఆగరా ఫోన్ పడిద్దాం. వాటర్ లోది అయిపోయింది. అక్కడ ఏంటంటే దిగేయడానికి లేట్ పట్టింది అనమాట. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే ఒకసారి లాక్ తీస్తారు, లాక్ తీసి జనాలను పంపిస్తారు, మళ్ళీ దాన్ని లాక్ వేసుకుంటారనమాట. అసలు లాక్ అయిపోతే ఏమైద్ది అని చెప్పి అనుకుంటాం, కానీ ఇంక దానికోసం టైం వేస్ట్ అయిపోతుంది. ఇంక మేము అక్కడికి వచ్చినా సరే మమ్మల్ని దించడానికి చాలా టైం పట్టిందనమాట. ఇంకా తర్వాత వీళ్ళు ఇది ఎక్కారు. ఇంకా టైం ఏమో అయిపోతుంది, అంటే 5 కల్లా క్లోజ్ అనమాట ఇది. ఇంకా చూడాల్సిన ఇంకా చాలా ఉన్నాయి అనమాట. నేను ఇంకా వీళ్ళు ఏంటంటే ఎక్కిందే ఇంకోసారి ఎక్కుతామంటా ఉంటారనమాట. అట్లాగా చైత్ర ఇంకా చాలా ఉన్నాయి, మన టైం ఏం తక్కువ ఉంది, ఎక్కండి అని చెప్పి అంటా ఉన్నాను. ఇంకా నాకు అసలు ఈ హౌస్లోకి వెళ్ళాను, అప్ సైడ్ హౌస్ అని చెప్పి ఉందన్నమాట. నేను ఫస్ట్ నుంచి ఈ హౌస్లోకి వెళ్దాం, లోపల ఎట్లా ఉండిద్దో చూద్దామా అని చెప్పి అడుగుతానే ఉన్నాను వీళ్ళని. వీళ్ళేమో దానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. రైడ్స్కి వెళ్ళడానికి వాటికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా సరే ఫస్ట్ పిల్లలు రైడ్స్ కోసం ఎక్సైటింగ్గా ఉన్నారు. ఫస్ట్ అవి ఎక్కిన తర్వాత దాంట్లోకి వెళ్దాము, అప్ సైడ్ హౌస్లోకి అని చెప్పి అన్నాడనమాట. ఇంకా నేను ఒక్కదానైనా వెళ్దామని చెప్పి వెళ్తే చాలా క్యూ ఉందన్నమాట. ఇంకా సరే అక్కడ నుంచి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, వేరేది ఎక్కుదామని చెప్పి ఇంక మళ్ళీ చిన్న ట్రైన్ లాంటిది ఒకటి ఉంటే దాంట్లో ఎక్కాము. ఇంకా తర్వాత ఇక్కడ ఇవి క్రెయిన్స్ ఉంటాయి, JBL అవి ఒరిజినల్స్కి అట్లా పెట్టారనమాట. అసలు ఎంత క్వాలిటీ తోటి, అంటే ఒరిజినల్ అంటే బొమ్మలు చిన్నవి, అసలు ఎంత క్వాలిటీగా అట్లా మొత్తం అక్కడ ఏరియా మొత్తము అదే అనమాట. మనకి ఆ క్రెయిన్స్ ఎట్లా వర్క్ అవుతాయి ఏంటి అనేది అసలు పిల్లలు కూడా ఇంకా అక్కడ ఆపరేట్ చేస్తుంటే అవుతుందన్నమాట. ఇంక మా చరణ్ కూర్చొని చేస్తున్నాడు. అక్కడ స్పాంజులు ఉన్నాయి, స్పాంజులు పట్టుకోవాలన్నమాట. మా చైత్ర కూడా కూర్చుంది కానీ దాన్ని వర్క్ అవ్వట్లేదు అని చెప్పి అంటుంది. చరణ్ ఏమో పట్టుకుంటున్నాడు, వాడు బాగానే పట్టుకుంటున్నాడు. ఇంకా చైత్ర అది వర్క్ అవ్వట్లేదంటే సరే వెనక సైడ్ ఉన్నాయి అనమాట. సరే అక్కడికి వచ్చి చూడు చైత్ర అంటే ఇటు పక్క వచ్చింది, ఇటు పక్క బాల్స్ ఉన్నాయి అనమాట. ఇది కూడా వర్క్ అవ్వట్లేదమ్మా అంటుంది. నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ వర్క్ అవ్వట్లేదని చైత్ర, చరణ్ గారు ఎంత బాగా చేస్తున్నాడో చూడని చెప్పి అంటున్నాను. ఇది చేసేటప్పుడు ఏంటంటే దాని ఎదురుగా కార్లు ఉందన్నమాట, డాషింగ్ కార్స్ ఉంటాయి, అది ఉందన్నమాట. దాని క్యూ చాలా ఉందన్నమాట. శరత్ ఏమన్నా అంటే నేను క్యూలో ఉంటాను, సరే మీరు ఈ లోపు ఆడుకోండి అని చెప్పాడనమాట. ఇంకా క్యూ దగ్గరకు వచ్చినప్పుడు పిలుస్తానన్నాడు. ఇంకా దాని ఎదురుగానే అనమాట. ఇంకా శరత్ పిలిచాడు అనమాట. ఇంకా క్యూ వచ్చింది రండి అని చెప్పి పిలిచాడు. ఇంక ఇది ఇక్కడ ప్రతి దగ్గర అట్లా హైట్లు పెట్టుంటాయి అనమాట. ఇంకా చరణ్ ఫస్ట్ అంటే కొన్నే ఉంటాయి కదా కార్లు అవి. ఇంకా చరణ్ శరత్ ఫస్ట్ వెళ్ళారనమాట. ఇంక మమ్మల్ని ఆపేశారు, అంటే అంతా ఫుల్ అయిపోయారని చెప్పి నన్ను చైత్ర ఆపేశారు. ఇంకా తర్వాత నేను చైత్ర వెళ్ళామన్నమాట. నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. శరత్ వీళ్ళు ఇంత ముందు ఎక్కారనమాట. ఇంకా ఫస్ట్ టైం ఎక్కా అనమాట. చైత్ర డ్రైవింగ్ చేస్తుంది. చరణ్ శరత్ ఎక్కినప్పుడు ఏం చరణ్ డ్రైవింగ్ చేయనీయలేదు వాళ్ళు, వాడి హైట్ సరిపోలేదంట. ఇంకా శరతే డ్రైవింగ్ చేయాలని చెప్పారు. ఇంక ఇక్కడ చైత్రాన్ని చూసి ఆయన వచ్చి అన్నా అనమాట, నువ్వు డ్రైవింగ్ చేయకూడదు, ఇటు సైడ్ రా అంటే చైత్ర నేను హైట్ ఉన్నాను, కరెక్ట్ హైటే ఉన్నానని చెప్పిందనమాట. ఇంకా ఆయన వచ్చి మళ్ళీ మెజర్ చేశాడు చైత్ర హైట్. చైత్ర దానికి తగ్గ హైటే ఉందన్నమాట. ఇంకా చైత్రని డ్రైవింగ్ చేసింది. అసలు ఎటు పడితే అటు అసలు తిప్పుతుందన్నమాట. పక్క కార్లని గుద్దటము, అసలు అవి గుద్దుతుంటే ఏంటంటే మనకు ఒక సడన్గా బ్రేక్ వేసి గుద్దుతే ఎట్లా ఉండిద్ది అట్లా ఒళ్ళంతా అదురుతా అట్లా ఉందన్నమాట. ఇంకా అంటే మేము ఫస్ట్ ఇక్కడికే వస్తే బాగుండేదేమో అనిపించింది. పిల్లలు కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు. మేము లాస్ట్లో చూసామన్నమాట. అంటే ఆ మొత్తం తిరగాలి కదా, ఇంకా లాస్ట్లో వచ్చామన్నమాట ఇక్కడికి. ఆ డాషింగ్ కార్సే లాస్ట్ ఎక్కిందనమాట. ఇంకా టైం అయిపోయిందని చెప్పి ఇంక ప్రతి రైడ్ దగ్గర క్లోజ్ బోర్డ్స్ పెట్టేశారు. ఇంకా ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఈ బొమ్మలు పాట పెట్టి డ్యాన్స్ వేస్తూ ఉన్నాయి అన్నమాట పైన. ఇంకా కింద పిల్లలు చిన్న పిల్లలు ఉంటారుగా, వాళ్ళు ఆ మ్యూజిక్కి తగ్గట్టు డ్యాన్స్ వేస్తున్నారనమాట. ఇంకా నేను చైత్రాని చరణ్ మీరు కూడా డ్యాన్స్ ఏంట్రా అంటే వాళ్ళు సిగ్గుపడతా అక్కడ చిన్న పిల్లలు వేస్తున్నారు, పెద్దోళ్ళు ఎవరు వేయటం లేదు, మేము వేయమని చెప్పి అన్నారనమాట. ఇంకా 5 కల్లా క్లోజ్ అయిపోయింది. ఇంకా మేము బయలుదేరాము. ఇంకా మిల్టన్ కీన్స్లో కాస్కో ఉందన్నమాట దగ్గరే, మేము వెళ్ళిన ఆ థీమ్ పార్క్ దగ్గరే కాస్కో ఉంది. సరే అక్కడికి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. ఇంకా 5 కదా అయ్యిందని.
ఇంకా స్నాక్స్ అవి తీసుకొని వచ్చాం కదా, వాళ్ళు అప్పుడు దాకా ఆ 3 hours కంటిన్యూస్గా రైడ్స్ ఎక్కుతున్నారు కానీ స్నాక్స్ అనేది అడగలేదన్నమాట. ఇంకా కారు ఎక్కిన దగ్గర నుంచి ఆకలి ఆకలి అంటున్నారు. ఇంకా చిప్స్ ప్యాకెట్స్ అని, బిస్కెట్లు అని, నేను కారపూస అవి చేసి ఉన్నాయి అనమాట. కారపూస, పిస్తా పప్పు, నట్స్ అట్లా తీసుకెళ్ళాను. ఇంకా అవన్నీ స్నాక్స్ తిన్నాక ఇంకా కాస్కోకి వచ్చాము. ఇంకా కాస్కోకి రాగానే పిల్లలు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడ ఏంటంటే గేమ్స్ అవి ఉంటాయి కదా, ఐప్యాడ్లు అవన్నీ పెట్టుంటాయి కదా ఆ స్క్రీన్లు, ఇంకా వాటిలో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారనమాట. ఇంకా మేము షాపింగ్ చేసుకున్నాం. సరే మీరు ఎక్కడేమన్నారా అని చెప్పి మేము వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి మేము 5:30 అట్లా అయ్యింది. ఇంక చిన్నగా అన్నీ చూసుకుంటా వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళినాక అక్కడ ఆయన చెప్పాడు ఏంటంటే 10 minutesలో షాప్ క్లోజ్ చేసేస్తున్నాం అన్నారనమాట. అదేంటి 10 minutesలో, మామూలుగా అయితే 8కి క్లోజ్ అనమాట, 6కి క్లోజ్ చేస్తున్నాం అంటే ఆ రోజు ఏంటంటే బ్యాంక్ హాలిడే అనమాట. బ్యాంక్ హాలిడే రోజు 6కి క్లోజ్ చేస్తామని చెప్పి అన్నారనమాట. మేము కావాల్సినవి తీసుకుందామని వెళ్ళాం కానీ ఇంకా ఆయన మాట అనేటప్పటికి ఇంకా అసలు గబా గబా అంటే ముందంతా టైం వేస్ట్ చేసాం అనమాట. వేరే బట్టలు ఏయో చూస్తే అట్లా టైం వేస్ట్ చేసాము. ఇంకా ఆయన చెప్పంగానే గబగబా పరిగెత్తుకుంటే కావాల్సినవి ఏయో 2-3 తీసుకొని వచ్చాయి. ఇంకా పూర్తిగా కూడా ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా సరే అన్నాడు, సరే నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాంలే అని చెప్పి అన్నాడు. ఇంకా ఊరకు కొన్ని చికెన్ అని, పన్నీర్ అని అట్లా కొన్ని తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా 6కి క్లోజ్ అని అనుకోలేదు అని చెప్పి అన్నాడు. 6కి క్లోజ్ అయినట్టయితే అసలు ఇటు వచ్చేవాళ్ళం కాదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఒక ½ an hourలో మనం ఏం షాపింగ్ చేయగలుగుతాం, ఏం చేయలేం కదా. కాస్కో అంటే చాలా పెద్దగా ఉంటుంది, చాలా వెరైటీస్ ఉంటాయి, అన్నీ చూసుకుంటాం కదా. ఇంకా సరే అని కావాల్సిన 2-3 అట్లా తీసుకున్నాము. ఇంకా ఇంటికి బయలుదేరనమాట. ఏకంగా మా చరణ్ నిద్రపోతున్నాడు, వాడు ఫుల్ టైర్డ్ అయిపోయాడు అనమాట. ఇంకా ఆడి ఇంకా టైర్డ్ అయిపోయారు. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి 7 అట్లా అయ్యింది. మేము 6:30కి బయలుదేరినా అక్కడ కాస్కో నుంచి 7 కల్లా వచ్చేసాం అన్నమాట. ట్రాఫిక్ అస్సలు లేదు. ఇంకా 7 కల్లా ఇంటికి వచ్చేసాం. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. చైత్ర వాళ్ళ నాన్న అడుగుతుంది, నాన్న మళ్ళీ ఇంకొకసారి బుక్ చేస్తావా, మళ్ళీ ఒకసారి వెళ్దామని చెప్పి అంటుందన్నమాట. సరే చూద్దాంలే మళ్ళీ హాలిడేస్లో ఒకసారి అని చెప్పి అన్నాడు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ తిని మూవీ చూస్తున్నాము. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.